అందరికీ నమస్కారం. ఈ రోజు మనం అక్షయతృతీయ వెనక ఉన్న ఒక చందమామ కథలాంటి స్ఫూర్తిదాయకమైన కథను తెలుసుకోబోతున్నాం. మంచి మనసుతో చేసే దానం ఎంత గొప్పదో, దాని శక్తి ఎలాంటిదో ఈ కథ మనకు చాలా చక్కగా చెబుతుంది. పదండి, మనమందరం కలిసి ఈ అద్భుతమైన కథలోకి వెళ్ళిపోదాం. ఇది కేవలం వినడానికి మాత్రమే కాదు, మన జీవితానికి ఎంతో ఉపయోగపడే ఒక మంచి పాఠం కూడా. ఈ కథ మన కథానాయకుడితో మొదలవుతుంది. అతను ఒక మామూలు రైతు. అతని పేరు రామయ్య. ఇంతకీ అతను ఎలాంటివాడో చూద్దాం పదండి. ఒకానొకప్పుడు పచ్చని పొలాలతో కలకలలాడుతున్న ఒక చిన్న పల్లెటూరిలో రామయ్య అనే రైతు ఉండేవాడన్నమాట. రామయ్య ఎంత మంచివాడంటే అస్సలు అబద్ధమే చెప్పేవాడు కాదు. చాలా నిజాయితీపరుడు. కాని పాపం చాలా పేదవాడు. బతకడానికి తనకున్న ఆధారం ఒకే ఒక చిన్న పొలం. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు అనుకోకుండా రామయ్య జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ రాక అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అదేంటో చూద్దాం. ఒకనాడు ఆ గ్రామానికి ఒక ముసలి సన్యాసి వచ్చాడు. చాలా దూరం నుంచి నడిచి వచ్చినట్టున్నాడు. పాపం ఆయన్ని చూస్తేనే తెలుస్తోంది ఎంత అలసిపోయున్నాడో, ఎంత ఆకలితో ఉన్నాడో. అలా ఊరంతా తిరుగుతూ చివరకు రామయ్య ఇంటి ముందుకొచ్చి ఆగాడు. తలుపు తట్టి, అమ్మా, కాస్త అన్నముంటే పెడతారా అని అడిగాడు. కాని ఇంట్లో చూస్తేనేమో ఉన్నది చాలా కొద్దిగా అన్నం. ఆ పూటకు వాళ్లకే సరిపోదు. ఇక్కడే రామయ్యకు అసలు పరీక్ష ఎదురైంది. తమకే కడుపు నిండని అన్నాన్ని బయటనుంచి వచ్చిన అతిథికి పెట్టాలా వద్దా? వాళ్ల మంచితనానికి ఇది నిజంగా ఒక పెద్ద పరీక్షే. ఆ కాస్త అన్నం చూసి రామయ్య భార్య అంది, ఏవండీ, చూశారా? ఉన్నదే ఈ కాస్త. ఇది మనకే చాలదు, మరాయనకెలా పెడతాం? ఆమె చెప్పిందాంట్లో కూడా నిజముంది గదా. కాని రామయ్య మాత్రం చాలా ప్రశాంతంగా నవ్వాడు. ఫర్వాలేదులే, ఇంటికి వచ్చిన అతిథి దేవుడితో సమానం. ఆయన ఆకలి తీరిస్తే ఆ దేవుడి ఆకలి తీర్చినట్టే అని భార్యకు మెల్లగా నచ్చజెప్పాడు. అనుకున్నదే తడవగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తమకోసం దాచుకున్న ఆ అన్నం మొత్తాన్ని ఎంతో ప్రేమగా, సంతోషంగా ఆ సన్యాసికి పెట్టేశాడు రామయ్య. రామయ్య చేసిన పనికి ఆ సన్యాసి మనసు కరిగిపోయింది. అతని నిస్వార్థానికి ఒక అద్భుతమైన వరం ఇవ్వాలనిపించింది. ఇంతకీ ఏంటా వరం? భోజనం చేసి కడుపు నిండాక ఆ సన్యాసి రామయ్యని దగ్గరకు పిలిచి, నాయనా, ఈరోజు మామూలు రోజు కాదు. ఇది అక్షయతృతీయ. ఈ పవిత్రమైన రోజున నువ్వు చేసిన ఈ దానం అక్షయమైనది, అంటే ఎప్పటికీ తరగనిదన్నమాట. ఇకపై నీ ఇంట్లో సిరిసంపదలకు ఎలాంటి లోటు ఉండదు అని మనసారా దీవించాడు. అంతే, ఆ క్షణం నుంచి రామయ్య తలరాతే మారిపోయింది. అతని జీవితం మొత్తం ఒక అద్భుతంలా మారిపోయింది. కష్టాలన్నీ కనుమరుగైపోయాయి. ఇదిగో చూడండి. చూస్తుండగానే అతని ఆ చిన్న పొలములో బంగారం పండింది. ధాన్యపు రాసులు కొండల్లా పేరుకుపోయాయి. ఇక ఆ ఇంట్లో ఆకలి అనే మాటే వినిపించలేదు. అసలు విచిత్రమేంటంటే, అతను ఎంత ఎక్కువ మందికి దానం చేస్తున్నాడో అతని సంపద అంతకు రెట్టింపయ్యేది. చూసారా కథ ఎంత బాగుందో? మరి ఈ కథ మనకు ఏం నేర్పిస్తోంది? దీని వెనుకున్న అసలు నీతి ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మనం రెండు ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, మనం స్వచ్ఛమైన మనసుతో చేసే ఏ చిన్న సహాయమైనా ఎప్పటికీ వృధా కాదు. ఇక రెండవది, అక్షయతృతీయ రోజు చేసే దానానికి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. ఆ రోజున చేసే పుణ్యం ఎప్పటికీ తరగకుండా మనతోనే ఉంటుంది. రామయ్య కథ ఆ ఊరందరికీ పాకిపోయింది. అతని మంచితనాన్ని, దానికి దేవుడిచ్చిన ప్రతిఫలాన్ని చూసి అందరూ ఎంతో నేర్చుకున్నారు. అప్పట్నుంచి ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరూ అక్షయతృతీయ వచ్చిందంటే చాలు, తమకు తోచింది దానం చేయడం ఒక మంచి అలవాటుగా చేసుకున్నారు. చూశారు కదా, మనస్సుంటే మార్గముంటుంది అంటారు. ఒక చిన్న దానం, ఎలాంటి ఫలం ఆశించకుండా చేసిన ఒక చిన్న సహాయం ఎంత పెద్ద మార్పును తీసుకొచ్చిందో. మనందరికీ ఇది ఎంతో స్ఫూర్తినిచ్చే విషయం.